రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాగే బెదిరించి భయపెట్టి సంతకాలు పెట్టించుకుంటే అతనితో పాటు 16 నెలలు ఐఏఎస్లు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా జైలుకి వెళ్ళారు. నీ గురించి విజయవాడలో చాలా మంది చెప్పుకుంటుంటారు. ఇదివరకులో సైకిల్కి బెల్స్ దొంగతనం చేసేవాడిని వెంకన్న చెప్పి చాలా మంది మీరు చెప్తుంటారు. వాటి గురించి నువ్వే మాట్లాడేది ఈరోజు. చెవిరెడ్డిది ఒక రౌడీ చరిత్ర. నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. అసలు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా చెవిరెడ్డి? నీకు ఎటువంటి అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎందుకంటే అది నువ్వు సుజనా చౌదరితో లైన్ చేసుకున్నావో లోకేష్ బాబు లైన్ చేసుకున్నావు సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇవాళ అధికారం లేనప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీలాంటి వాళ్ళకి అధికారం వస్తే ప్రజలు బతకడానికి కూడా ఇబ్బంది. నువ్వు భూమి మీద ఉన్న సంగతి మర్చిపోతున్నావు. ఈ రాష్ట్ర ఖనిజ సంపద, ఈ రాష్ట్ర సంపదని ఎలా దోచుకోవాలో మార్గం చూపిన ఆడిటరు విజయసాయిరెడ్డి. నువ్వా విశాఖపట్నం వెళ్ళి కానీ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. ఇవన్నీ వెంకన్న గారికి ఏంటంటే మీ మీడియా ద్వారా చేస్తారు. మీరు సవాల్ విసరడం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు మీ మహానేత యువనేత 11 కేసుల్లో ఏటూ ముద్దయ్యవు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుగల్లో ఉన్నావు. నువ్వు 1,00,000 కోట్లు ఎలా దోచుకోవాలో మార్గం చూపినందుకు నీకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అయినంత మాత్రాన నువ్వు నాయకుడు అయిపోవు. మెల్ల కండ వేసుకోగానే నాయకుడు అయిపోవు. నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ తీసుకొచ్చిన సంగతి ప్రతి వారికి విజయవాడ ప్రతినిధి తెలుసు, రాష్ట్ర ప్రతినిధి తెలుసు. విజయమ్మని ఓడిచ్చారని ఆ విశాఖపట్నాన్ని అతలం చేయడానికి మీరు ఒక పన్నాగం ఇది. మళ్ళీ ఎప్పుడు దోచుకుందాం ఈ ప్రజల్ని అని తప్ప వీళ్ళు వేరే ఆలోచనే లేదు. చంద్రబాబు గారు సౌమ్యుడు కాబట్టికి కాల్మనీలో నీ యొక్క కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పి మీ మీడియా ద్వారానే చూపెట్టడం జరిగింది. నువ్వు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, విజయమ్మ గారిని నీ ఇష్టం నీ తాహతకి మించి మాట్లాడుతున్నావు బొద్దు వెంకన్న. మీరు ముక్కు మూసుకొని తపస్సు చేసినా మీరు అధికారంలోకి రావడం కళ. వైఎస్ఆర్ పార్టీ వచ్చే ఎన్నికలతో అడ్రస్సే గల్లంతైద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ఆకాశం లాంటి పార్టీ. నువ్వు రోజు ఉమ్మేద్దాం చూస్తూ అది నీ ముఖం మీద పడుతున్న సంగతి మర్చిపోతావు నువ్వు. విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రంలో సంపదను దోచుకోవాలని స్కెచ్ గీసిందే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడే మెల్ల కన్వేగా నాయకుడు అయిపోతాడా? రోజువారీ రొడ్డీలు చెప్తావు, అది కరెక్టా కాదా దానికి సమాధానం చెప్పుకో. అసలు విజయసాయి రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాలు మాట్లాడే అర్హత లేదు. ముందు సైకిల్ బెల్ట్ దొంగతనం చేసేవాళ్ళని చెప్పని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరన్నా చెప్తుంటారు. వాటికి సమాధానం చెప్పుకో.